ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం మార్చి 29వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 నుండి మీ జీవితంలో జరగబోయే సంఘటన అయితే సాయంత్రం 5 తర్వాత మీ యొక్క జీవితంలో ఎటువంటి సంఘటన జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే ఈరోజు దినఫలాల్లో తులారాశి వారికి కనిపిస్తున్నాయి. తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో అనుకున్నది సాధించేంత వరకు పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2026వ సంవత్సరం మార్చి 29వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక తులారాశి వారికి చూస్తే సాయంత్రం 5 తర్వాత ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం కొన్ని గొడవ కారణంగా దూరమైనటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన. అంటే వారితో మళ్ళీ జీవితంలో మీరు మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. అటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం. అలాగే ఒక సహాయాన్ని అర్థించు వారు మీ దగ్గరికి రాబోతున్నారు. దీనివల్ల మీరు మానసిక సంతృప్తిని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఎవరైతే సమస్యల ఊబిలో చిక్కుకొని ఉన్నారో ఈరోజు కాస్త ఉపశమనం అనేది లభించబోతుంది. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, లేదా కుటుంబ సభ్యులతో కానీ సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. కొన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. దీనివల్ల మానసిక సంతృప్తి అనేది మీకు కలుగుతుంది. అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారో వారికి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే కెరీర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక అవకాశం దక్కబోతుందని చెప్పుకోవాలి. ఆ అవకాశం మీకు చాలా సంతృప్తిని అయితే ప్రసాదించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుంది. మీరు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి ఇదివరకు మద్దతు దొరకని వారు కూడా ఈరోజు వారి నుండి మద్దతు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశి వారు చాలా కాలంగా ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు సానుకూల ఫలితాలు చూసినప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి ఇంటి సమస్యలు ఉన్నా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతున్నారు, పరిహారం చేస్తున్నారు గురువుగారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక
వ్యవసాయ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడి పరిహారం చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. తులారాశి వారు అయితే తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. మరిన్నో శుభప్రదమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మార్చి 29వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.